హాయ్, ఈరోజు మన వీడియోలో ఫుల్ హెచ్డి వాల్పేపర్సు, నో కాపీరైట్ వాల్పేపర్సు మనకు కావలసినటువంటి విధంగా మనకు నచ్చిన వాల్పేపర్సు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళితే నేను కొన్ని వెబ్సైట్లు ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి pixels.com. ఇందులో మనం ఫొటోస్ ఫుల్ క్లారిటీతో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి నేచర్ అని టైప్ చేస్తున్నాను. నేచర్కి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఫుల్ క్లారిటీతో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది మనం డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఒరిజినల్ ఉంది, లార్జ్ ఉంది, మీడియం ఉంది, స్మాల్ ఉంది. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఫుల్ క్లారిటీతో ఒరిజినల్ కావాలి కాబట్టి ఇక్కడ ఒరిజినల్ టిక్ మార్క్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ సెలెక్టెడ్ సైజ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయింది. ఇది ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం దీని ప్రివ్యూ చూద్దాం. దీనికి సైజ్ వచ్చేసి చూడండి 3 MB ఉంది ఫైలు, అంటే చాలా క్లారిటీతో ఉన్నదన్నమాట. జూమ్ చేసినా కూడా మనకి చూపిస్తుంది క్లారిటీతో. ఫుల్ క్లారిటీతో ఉంది. చూసారు కదా, ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు నచ్చినటువంటి అన్నీ కూడా ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది, ఇక్కడ ఒరిజినల్ సైజ్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయింది. ఇది కూడా ఫుల్ క్లారిటీతో డౌన్లోడ్ అయింది. మనకి నచ్చినటువంటి ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్స్ అని టైప్ చేశాను, ఇవన్నీ కూడా వచ్చాయి. సేమ్ ఇందులో కూడా అలాగే మనం ఒరిజినల్ పెట్టి డౌన్లోడ్ అనగానే డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత రెండో వెబ్సైట్ వచ్చేసి pixabay.com. ఇందులో కూడా అన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి సెర్చ్ ఆప్షన్ ఉంది. మనకు కావాల్సినటువంటి ఏదైనా సరే ఇందులో మనం సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఫుల్ క్లారిటీతో అన్నీ డౌన్లోడ్ అవుతాయి. ఉదాహరణకి ఇది డౌన్లోడ్ చేసి చూపిద్దాం. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది. ఇక్కడ సైజెస్ ఉంది చూడండి. ఇది చూడండి, ఈ ఇమేజ్ సైజ్ చూడండి 18.9 MB, అంటే చాలా MB ఉంది. ఇందాక మనం 3 MB చూసాం. ఇది మాత్రం 18.9 MB వరకు ఉంది. ఇది కూడా చాలా మనకి ఫుల్ క్లారిటీతో డౌన్లోడ్ అవుతుంది. ఇలాగే మనం కావాల్సినటువంటి అన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇది 2 MB ఉంది ఫుల్ క్లారిటీతో. తర్వాత వెబ్సైట్ వచ్చేసి unsplash.com. ఇందులో కూడా సేమ్ మనం కావాల్సినటువంటివి మనం ఫుల్ క్లారిటీతో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపించే ఇమేజెస్ అన్నీ కూడా మనం ఫుల్ క్లారిటీతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ సైజ్ పెట్టుకుంటాం, డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. చూసారా ఎంత క్లారిటీగా ఉందో. తర్వాత వెబ్సైట్ వచ్చేసి freepik.com. ఇందులో కూడా మనకు కావాల్సినటువంటి ఇమేజెస్ మనం ఫుల్ క్లారిటీతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధమైనటువంటి కాపీరైట్స్ పడవు. ఉదాహరణకి నేను ఇది డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో మనకు కావాల్సిన అన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత వెబ్సైట్ వచ్చేసి gettyimages.com. ఇందులో కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధమైనటువంటి కాపీరైట్స్ కూడా పడవు. ఇందులో కూడా మనం కావాల్సినటువంటి సైజులు సెలెక్ట్ చేసుకొని కావాల్సినటువంటి ఇమేజ్లు మనం సెలెక్ట్ చేసుకొని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్సైట్ వచ్చేసి pinterest.com. ఇందులో కూడా మనం కావాల్సినటువంటి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేశాను, దీని మీద సెలెక్ట్ చేశాను, దీని మీద సేవ్ అని క్లిక్ చేయగానే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్సైట్ వచ్చేసి freeimages.com. ఇందులోనే టైటిల్లోనే ఉంది ఫ్రీ ఇమేజెస్ అని ఉంది. టైటిల్లోనే ఫ్రీ ఇమేజెస్ అని అన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా మనం అన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని పార్ట్ 2 వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.